ఇగో ఉన్నది ఉన్నట్టు అనొద్దు, బదలం కావద్దు. అంటేనేమో అన్నదంటారు, ఊకుంటేనేమో ఊకున్నది అంటారు. అరే పాత బస్సుకి బస్సులో పోతే యువతల పక్క జాగుండదు, అవతల పక్క జాగు కూడా ఉండదు. ఇక మొత్తం దుకాణాలే, ఆఖరికి ఫుట్పాత్లు కూడా ఇడిచిపెట్టరు. ఫుట్పాత్ మీద కూడా ఎవ్వలో ఒకరు ఏదో ఒక దంద నడిపిస్తూనే ఉంటారు. అసలు పబ్లిక్ తిప్పలవుతుందని అసలు ఆలోచన చేయరు కదా. ఇగో పాపం సర్కార్ ఆఫీసర్లు చేస్తే గాల మీదకే గిట్ల జులం చేస్తారు. అరే పట్నంలో పాత బస్తీని అభివృద్ధి చేస్తాము, దేశంలోనే నెంబర్ 1 చేస్తాము అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు తమ్లాడుతుంటే ఊకే కాళ్ళ కట్టబెట్టినట్టు గిట్లున్నది మళ్ళా లొల్లి. सामान मंगाओ साहब, पूरा कर्फ्यू हो जाएगा, नहीं तो बोल रहा हूँ मैं, कर्फ्यू हो जाएगा। तमाशा नहीं मालूम है, गवर्नमेंट के रिकॉर्ड में है तो पुलिस कुतुब शाह के 4 करोड़ रुपए संज्ञान करा एमपी साहब। ये पूरे जितने शॉप्स हैं यहाँ पे पूरे सराउंडिंग पूछना कैसा देते आप, देखना ना आप। कल के दिन यहाँ गड़बड़ी हो गई, कौन जिम्मेदार? उल्ला जिम्मेदार है, आप जिम्मेदार है। हाँ फिर जो है कैसा तोड़ते जी? अरे తమాషా చూసిరు కదా లొల్లి గట్టినే కాబట్టి. మరి గింతకి ఏమైందంటే ఎన్నో దినాల సంది పట్నంలో పాత బస్తీల గోషమహల్లా గట్లనే ముర్గి చౌక్లా రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు డబ్బాలు పెట్టుకున్నారు. పోయేటోళ్లకు వచ్చేటోళ్లకు చాలా ఇబ్బంది అవుతున్నది. గట్లనే ఫుట్పాత్ల మీద కూడా దందాలు నడిపిస్తున్నారు. ఇది రూల్స్ కు వ్యతిరేకము అని చెప్పి జిహెచ్ఎంసీ అధికారులు అవన్నిటిని కూలగొట్టాలని చెప్పి జేసీపీని తీసుకొస్తే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ వచ్చి గిట్ల జులుం చేసిండు మళ్ళా అధికారుల మీదకి. तमाशा कर रहे हैं, निकाल गाड़ी निकाल। అగ్గో చూసిరు కదా, చూస్తుంటే ఓ సినిమా చూసినట్టే లేదు. మరి గాలెక్కన కొట్లాడిండు అధికారులతోని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్సీ సారు. ఇక ఎమ్మెల్సీ రహిమత్ సారు కొట్లాట గిట్లుంటే పక్క పొంటున్నాయన పోలీసు మీదకి గిట్ల పోయిండు. पब्लिक पब्लिक भाई बात कर ఇక పోలీస్ మీదకి గిట్ల పోతే ఊక్కుంటారా చెప్పుండ్రి. ఇలా పొద్దుగాల చక్కగా అరెస్ట్ చేసిండ్రు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అరే సర్కారు అధికారులు అంటే జర్ర ఇల్వియాలి కదా, గాల మీదకే గిట్ల లొల్లికోత ఎట్లా అని సోషల్ మీడియాలో చాలా గరం అవుతున్నారు మళ్ళా చాలా మంది. पब्लिक पब्लिक भाई बात कर ఊకే కాళ్ళ కట్టబెట్టినట్టు గిట్లున్నది మళ్ళా లొల్లి. చూసిరు కదా లొల్లి గట్టినే కాబట్టి. మరి గింతకి ఏమైందంటే